నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. మనం ప్రస్తుతం హిందూ మహావిద్యాలయ క్యాంపస్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అంటే గత కొన్ని రోజులుగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ క్యాంపస్ని తీసేసి దీన్ని మన ఓయూ క్యాంపస్లో అఫిలిషియేట్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, విద్యార్థులందరూ కూడా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మేము దాదాపు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే దాదాపు ఇయర్స్ అయిపోతూ ఉన్నాయి. మేము కాలేజీలో సగంలో మళ్ళీ మమ్మల్ని వేరే చోటకి షిఫ్ట్ చేయడం ఏంటి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనపడతా ఉంది. కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఇంకా ఫేక్ న్యూస్, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మేము కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మీరు ఇంకా భయపడాల్సిన పనే లేదు. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ అయితే చేసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఇక్కడ నిరసనకైతే దిగడం జరిగింది. ప్రధానంగా ఈ క్యాంపస్ మీరు ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అంటే మీరేం చెప్తా ఉన్నారు మరి? అంటే క్యాంపస్ తీసేసి క్యాంపస్ ఉండాలని అనుకుంటున్నాం మేము. ఎందుకు తీయడం అంటే సడన్ గా? అంటే దాదాపు ఫస్ట్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇయర్ ఉన్న పరిస్థితి వాళ్ళు కూడా బాధపడుతారు. ఎందుకు ఆటోనామస్ తీస్తున్నారు? మాకు కూడా ఫైనల్ ఇయర్ ఇంతవరకు మాకు ఆటోనామస్ అని వచ్చింది. ఇప్పుడు ఓయో అని పడితే బయట మాకు ఎవరు విలువయ్యారు. అంటే మీ ప్రిన్సిపల్ వాళ్ళేమో లేదు ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటున్నారు. ప్రతి ఒక్క ఛానల్ ఒక్కొక్క టీఆర్పీ గురించి ఒక్కొక్కటి రేజ్ చేస్తుంది. కానీ మనకి వచ్చిన న్యూస్ అయితే ఇంతవరకు ఏది కరెక్ట్, ఏది అబద్ధం అని చెప్తలేరు. కాలేజ్ వాళ్ళు ఒకటి చెప్తారు, బయట వాళ్ళు ఒకటి చెప్తారు. మేము కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి ఓయూ దాకా వెళ్దాం అనుకుంటున్నాం. క్యాంపస్ తీసేసారని కాదన్న, ఫస్ట్ మాకు ఎగ్జామ్స్ అని చెప్పారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. మళ్ళీ నిన్ననేమో ఎగ్జామ్స్ పాస్ అయిన ఫెయిల్ చేసిన అంటారు, ఫెయిల్ అయిన పాస్ చేసిన అంటారు. కానీ ఏంటో మాకు కూడా క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయంటే మేము రాయగలుగుతాం, మళ్ళీ ఇప్పుడు లేదు. మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ అంటే కష్టం కదన్న, ఆటోమస్ కాలేజ్ అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు, మళ్ళీ మాకు చదువుకోనికి ఇబ్బంది అవుతుంది అన్న. ఒకటేసారి చెప్తే అప్పుడు పోస్ట్ రెడీ అయ్యి రాయనీకి ఉంటుంది, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే ఎప్పుడు ఉంటే మాకు కూడా క్లారిటీ లేదు. ఎగ్జామ్ కన్ఫర్మ్ కాదు ఇంకాను, మేము ఇదే క్యాంపస్ ఉంటుంది అంటున్నారు కదా ఇందాక. మళ్ళీ V6 అన్నిట్లో వచ్చింది కదా అన్న, చూడాలి కదన్న. మీరు చూసి మొత్తం అడిగితే మాకు క్లారిటీ, మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఒక మాట. వాళ్ళు అట్లా అంటారు కదా ఇప్పుడు క్యాంపస్, ఇందా ప్రిన్సిపాల్ కూడా అంటుంది కదా ఇంకా కన్ఫర్మ్ కాదు, మేము ఖచ్చితంగా లెటర్ రాసిస్తాం అంటే వాళ్ళు అంటే అంటారు అన్న. మేము మాకు క్లారిటీ తీసుకుంటాం, అడిగి క్లారిటీ తీసుకున్నాక అప్పుడు మాకు కూడా తెలుసు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, లేకపోతే వీళ్ళు అబద్ధం చెప్తారు అని. అప్పుడు మాకు న్యూస్లో తెలియరు కదా అన్న, వాళ్ళు కూడా కనుక్కొని. మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మరి? మాకు ఏం లేదన్న, ఎగ్జామ్స్ ఎప్పుడున్నా చెప్తే అయిపోతుంది. మళ్ళీ యూనివర్సిటీ రాయాలి, ఏడైనా రాస్తాం, దానికి ఏం లేదు. వాళ్ళేమో అలా రాసిరు, మమ్మల్ని ఇలా రాయమంటే ఎట్లా అన్న, ఒకటే అందరు ఒకటే, అందరికి ఒకటే ఊళ్ళో ఉండాలి కదా అట్లా అని చెప్పి మా బాధ అంతే. ఏం జరిగింది ఏంటి? మాకు తెలిసింది ఏంటిదంటే 23rd రోజు V6 న్యూస్లో మా గ్రూప్లో ఫార్వర్డ్ అయింది న్యూస్. ఇట్లా ఆటోనమస్ కాలేజ్ క్యాన్సలేషన్ అయ్యింది, అఫిలియేషన్ అయింది. ఇప్పుడు ఓయూ నుంచి UGC నుంచి రిపోర్ట్ వచ్చిందని తెలిసింది. మీరు 24th రోజు ప్రెస్ రిలీజ్ నోట్ మీరు చూసి ఉంటారు, మీకు వచ్చి ఉంటుంది. మీ ఓయూ అఫిలియేటెడ్ ఆటోనమస్ అఫిలియేటెడ్ క్యాన్సిల్ అయ్యింది, నార్మల్ రెగ్యులర్ కాలేజ్గా మీరు కూడా వెళ్ళి రాయాలి అని చెప్పినారు. ఇక్కడికి వచ్చి అడుగుతానేమో అట్లా ఏం లేదు, మేము ఇంకా మాట్లాడుతున్నాము, మాకు ఏం నోటిఫికేషన్ రాలేదు అని ప్రిన్సిపల్ వాళ్ళు అంటున్నారు. నోటిఫికేషన్ రాకుండా డైరెక్ట్గా క్యాన్సిల్ చేయరు కదా ఓయూ వాళ్ళు. ఓయూకి షిఫ్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? ఓయూకి షిఫ్ట్ చేసే ప్రాబ్లం సేమ్ ఎగ్జామినేషన్, కానీ మాది ఇప్పుడు సిలబస్ వేరేది ఉంటుంది. 70-30 సిలబస్ మాది. ఇప్పుడు ఓయూకి వెళ్తే 90-10 80-20 ఉంటుంది కదా, ఫార్మేషన్ చేంజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మీకు ఏదైతే ప్రెస్ నోట్ రాగానే మీరు అడిగిర్రా ఏంటి ఇలా? మాకు ప్రెస్ నోట్ సండే నిన్న 24th రోజు వచ్చింది, అందుకోసమే ఈరోజు వచ్చి కనుక్కుందాం. మేడం అంటున్నారు మాకు టైం ఇవ్వండి 2 days, ఇంకా కన్ఫర్మ్ కావాలి, మేము అదే పని మీద ఉన్నాము అని అంటున్నారు మేడం వాళ్ళు. మీరేం డిమాండ్ చేస్తున్నారు మరి? మాకు ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలే. 23rd రోజు తెలిసింది, 24th సండే. మాకు ఈ మండే మార్నింగ్ అన్న ఏదైనా నోటిఫికేషన్ కానీ రిమైండర్ కానీ ఇవ్వాలా. ఏం లేదు, ప్రాబ్లం లేదు, ఇష్యూ ఉండదు మీకు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎవరికి ఇష్యూ ఉండదు అని కూడా ఏం చెప్పలే మాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ధర్నా చేసిన తర్వాత చెప్తున్నారు. మరి ఇప్పుడు VC దగ్గరికి వెళ్ళి అంటే ఏం రిక్వెస్ట్ చేద్దాం అంటే వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా, వీళ్ళకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నదా, వీళ్ళు ఏం రెస్పాండ్ కాలేదా అని తెలుసుకోనికి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం VC దగ్గర.
వీళ్ళకి సంబంధించి ఏదైతే అటానమస్ క్యాంపస్ కాబట్టి ఇది ఇప్పుడు ఏదైతే విద్యాలయ హిందూ మహావిద్యాలయ ఏదైతే అటానమస్ క్యాంపస్ కాబట్టి వీళ్ళని ఏదైతే ఓయూకి షిఫ్ట్ చేస్తామని చెప్తా ఉన్నారో దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఆందోళన దిగే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ స్టాఫ్ని అడుగుతున్నా మేనేజ్మెంట్ని అడుగుతున్నా వీళ్ళు ఏమంటే ఇంకా కన్ఫర్మేషన్ లేదు, మేము ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఓయూకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నట్టుగా కొన్ని ప్రెస్ నోట్లు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఆందోళన చేపట్టే పరిస్థితి కనపడతా ఉంది. సో ప్రస్తుతం చూడొచ్చు దాదాపు ఇక్కడ ఉన్న 1200 నుంచి 1500 మంది విద్యార్థులు అన్యాయమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ కలుపుకొని. సో దాదాపు అంటే వీళ్ళందరికీ కూడా మాకు కొంచెం న్యాయం చేయండి అంటూ కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి, మాకు ఒక అప్డేట్ ఇవ్వండి అని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వీసీని కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కన్ఫర్మేషన్ ఉందా లేదా అంటే మారుస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దీని మీద ఒక క్లారిటీ తీసుకుంటాం, మేము ఓయూ వీసీ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తామని కూడా వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా ఈ హిందూ మహావిద్యాలయం అనేది షిఫ్ట్ చేస్తున్నారనే వార్తకి సంబంధించి అటు ఇంకా కూడా అంటే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇంకా క్లారిటీ లేదు. మేము చెప్తాము అనే వాయిస్ తప్పితే ఇంకా క్లారిటీ కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. అంటే బేసిక్గా భయాందోళనకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ వాళ్ళు కూడా కొంత గోప్యంగా ఉంచారన్నది కొంత అర్థమవుతా ఉంది దీని నుంచి. సో ఏదేమైనా కూడా విద్యార్థుల జీవితాలు అన్యాయం అవుతా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దీని మీద ఒక స్టాండ్ అయితే తీసుకోవాలని కూడా ఇటు విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.